ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నిజంగా చెప్పాలంటే సీఎం రేవంత్ పైన ఫైర్ అయ్యారు కేటీఆర్. సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? విధ్వంసం వినాశనం తప్ప రాష్ట్రంలో ఏం లేదు అని కేటీఆర్ విమర్శిస్తున్నారు. శత్రు దేశం మీద విరుచుకుపడ్డట్టు పేదల ఇళ్లపై పడిపోయారు. ఇళ్ల పట్టాలు ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదు అని కేటీఆర్ అంటున్నారు. కొంతమందికే ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఊరుకునేదే లేదు. ఇళ్లు కూల్చడం మరుసటి రోజు నుంచే బీఆర్ఎస్ పేదల పక్షాన నిలబడింది అని కేటీఆర్ అంటున్నారు. పక్కన విల్లాలు కట్టిండట ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన. ఆ విల్లాలకి ఇది అడ్డం వస్తుందట, అందవిహీనంగా ఉన్నాయంట ఇల్లు, ఇవి అడ్డం వస్తుందంట, వ్యూ బాగాలేదంట, అందుకని వీళ్ళని తీసేయాలంట. ఇందుకే ఈ ముఖ్యమంత్రిని నేను మొదటి నుంచి తుగ్లక్ అంటున్నది. పిచ్చి తుగ్లక్ పనులు కాకపోతే ఏంటండి ఇవి? భూదాన్ బోర్డుల్లో ఇల్లు కట్టుకుంటే పట్టాలు ఇవ్వాలా? నువ్వే చెప్తావు కదా నీతులు. పేదవాళ్ళు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలా? ఇట్స్ ఎ క్రిమినల్ వేస్ట్. నువ్వే నరుకుతావు కదా. అయ్యప్ప సొసైటీలో డెమాలిషన్స్ అవుతుంటే అది చాలా క్రిమినల్ వేస్ట్ కదా. సిమెంట్ వేస్ట్, స్టీల్ వేస్ట్ అని చెప్పి చాలా బాధపడిపోతావు కదా. మరి ఇవాళ ఎక్కడ పోయినావు? ఇప్పుడు ఎందుకు పిచ్చి తుగ్లక్ లాగా మాట్లాడుతున్నావు? ఎందుకు పిచ్చి తుగ్లక్ పనులు చేస్తూ ఉన్నావు? ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.